హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ 51వ మ్యాచ్. ఐపీఎల్ 2020లో భాగంగా ఈరోజు మే 8 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన 51వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ భారీ విజయం సాధించింది. ఫిన్ అలెన్ విధ్వంసకర సెంచరీతో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఎత్తి చేసింది. ఈ మ్యాచ్ ముఖ్యాంశాలు ఇవే. మ్యాచ్ స్కోర్ వివరాలు: ఢిల్లీ క్యాపిటల్స్ 142, 8 వికెట్స్ 20 overs. కోల్కతా నైట్ రైడర్స్ 147, 2 వికెట్స్ 14.2 overs. ఫలితం: కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 34 బంతులు మిగిలి ఉండగానే ముఖ్యమైన పాయింట్లో ఫిన్ అలెన్ తుఫాన్ ఇన్నింగ్స్ కేవలం 47 బంతులు 100 పరుగులు నాట్అవుట్ చేసి కేకేఆర్ను గెలిపించాడు. ఇందులో 10 సిక్సర్లు 5 ఫోర్లు ఉన్నాయి. ఢిల్లీ బ్యాటింగ్ పాతం నిశాంక 50, అశుతోష్ శర్మ 39 మాత్రమే రాణించారు. మిగతా వారు విఫలం కావడంతో ఢిల్లీ స్వల్ప స్కోరుకు పరిమితమైంది. కేకేఆర్ బౌలింగ్ అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగి చివరిలో 2 వికెట్లు తీశారు. సునీల్ నరేన్, వైభవ్ అరోరా తలో వికెట్ పడగొట్టారు. ప్లే ఆఫ్స్ సమీకరణం: ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశయాలు సజీవంగా ఉండగా ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ప్రస్తుతం పాయింట్ పట్టికలో ఈ గెలుపుతో కేకేఆర్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఎక్కడున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వైఫల్యం: తడబడిన బ్యాటింగ్. ఓపెనర్ పాతం నిశాంక 50 ఒక్కడే నిలకడగా ఆడాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కేకేఆర్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. అక్షర్ పటేల్ 11 మరియు కేఎల్ రాహుల్ 23 ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అందుకున్న అశుతోష్ చివరిలో అశుతోష్ శర్మ 28 బంతులు 39 పరుగులు చేయడంతో ఢిల్లీ కనీసం 142 పరుగులైనా చేయగలిగింది. బౌలింగ్ లోపం: కేకేఆర్ బ్యాటర్లను అడ్డుకోవడంలో ఢిల్లీ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. మిచెల్ స్టార్క్ 3 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ జోరు విధ్వంసకర ఇన్నింగ్స్. 143 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన కేకేఆర్ 14.2 ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది. ఫిన్ అలెన్ 212.77 స్ట్రైక్ రేట్తో ఢిల్లీ బౌలర్లను చితక్కొట్టాడు. సహకరించిన గ్రీన్. వికెట్లు పడుకున్న ఒకవైపు కెమెరామెన్ గ్రీన్ 33 నాట్అవుట్ అండగా నిలిచాడు. ఇది అలెన్ స్వేచ్ఛగా ఆడడానికి దోహదపడింది. బౌలింగ్ మ్యాజిక్: కేకేఆర్ స్పిన్నర్ అనుకుల్ రాయ్, సునీల్ నరేన్ కలిసి ఢిల్లీ స్కోరును కట్టడి చేశారు. నరేన్ తన 4 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీశాడు. పాయింట్ పట్టికలో తాజా పరిస్థితి: మే నాటికి ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత పాయింట్ పట్టిక ఇలా ఉంది. ఎస్ఆర్హెచ్ 14 పాయింట్లు 11 మ్యాచ్లు, పంజాబ్ 13 పాయింట్లు 10 మ్యాచ్లు, ఆర్సీబీ 12 పాయింట్లు 10 మ్యాచ్లు, కేకేఆర్ 7 పాయింట్లు 10 మ్యాచ్లు ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. డీసీ 8 పాయింట్లు 11 మ్యాచ్లు ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. ఢిల్లీకి ఇంకా కొన్ని మ్యాచ్లు ఉన్నప్పటికీ రన్ రేట్ మరియు మిగతా జట్ల సమీకరణల దృష్ట్యా వారు టాప్ 4కి వెళ్లే అవకాశం కోల్పోయారు. కేకేఆర్ మాత్రం తమ తదుపరి మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.